ఇంకొకటి అభివృద్ధి అని మాట్లాడతారు కదరా, ఇప్పుడు ఇదంతా మాట్లాడింది అభివృద్ధి కాదు, వీళ్ళకి కాదు. మైనారిటీ అకౌంట్లలో పైసలు పడితే అభివృద్ధి వీళ్ళకు. ఇప్పుడు చూడుర్రి, 2047 వరకు భారత్ తన న్యూక్లియర్ ఎనర్జీ పవర్ సెక్టార్ల సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అంటాం కదా, అందులో డామినెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది ఫ్రెండ్స్ భారత్. ఇవాళ ఇండియన్ న్యూక్లియర్ పాలసీ మీద, ఏదైతే మన ఎనర్జీ న్యూక్లియర్ పాలసీ మీద పిఎం మోడీ ఒక సంచలనమైన తీర్పు ఇచ్చాడు. న్యూక్లియర్ ఎనర్జీని ప్రైవేట్ ప్లేయర్లకు కూడా ఇవాళ భారత్ ఓపెన్ చేసింది. అగో అట్లెట్లా అట్లెట్లా డిస్కస్ చేద్దాం. తాంబా తెర వెయిట్ కరో. ఇండియా కన్సిడరింగ్ న్యూక్లియర్ ప్రైవేటైజేషన్ పిఎం మాట్లాడుతుండ్రు. నారీ శక్తికి అని మొదలెట్టి భారత్ని ఒక నయా శక్తి లెక్క తయారు చేసి ఇవాళ న్యూక్లియర్ శక్తి వైపు అడిగేస్తున్న వికసిత్ భారత్కి స్వాగత్ హై తయార్ హై తూ భారతీయ, అగర్ తుజే స్వాగత్ కర్నా హై తో వికసిత్ భారత్ స్వాగత్ కర్. ద జర్నీ బిగిన్స్ 2047. ఏంది గిరీష్ జర్నీ అని చెప్పి మనం మాట్లాడితే, ఇండియా 2047 అబ్సల్యూట్ డేటా తీసుకొని వచ్చిన వికసిత్ భారత్ కలలు గంటుంది. భారత్ ఇవాళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ. ఓడో డిక్లేర్ చేస్తే అయ్యేది కాదు మనది. భారత్ ఈజ్ ఎ మేజర్ ఎకానమీ. ఎనర్జీ డిమాండ్ అనేది ఒక రైజింగ్ ఎకానమిక్ మినిమం రిక్వైర్మెంట్ ఫ్రెండ్స్. అది ఇవాళ మన ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఒక అగ్ని జ్వాలలాగా రిక్వైర్మెంట్ లేస్తుంది. ఒక జ్వాలాముఖి లెక్క మన రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. భారత్ ఎప్పుడైతే ఎదుగుతుంది అని అంటే మనకు ఒక క్లీన్, అబండెంట్, అన్ఇంటరప్టెడ్ పవర్ కావాలి. అంటే కొరత లేని, స్వచ్ఛమైన, పవర్ కట్లు లేని పవర్ మనకు కావాలా వద్దా? మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రు. ఇవాళ న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఇవాళ ఇండియా యొక్క రైజ్కి గ్లోబల్ పవర్ హౌస్ కానీకే అని గ్లోబల్ పవర్ హౌస్ని మెయింటైన్ చేయనీకే చాలా కీలకం. ఇవాళ భారత్ ఏం ఆలోచిస్తుంది అని అంటే 100 గీగావాట్స్ విజన్కి పోతున్నది. నిర్మలా సీతారామన్ గారు ఒక హిస్టారిక్ టార్గెట్ తీసుకున్నారు మొన్న మాట్లాడుతూ. 100 గీగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ కెపాసిటీ బై 2047 అని అన్నారు. గిరీష్, మీరు అడుగుతున్న డౌట్, ఇప్పుడు మీ మనసులో వస్తున్న డౌట్ కరెక్ట్. ఇప్పుడు ఎక్కడున్నాం? 100 గీగావాట్స్ ప్లాన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎక్కడున్నాం అని అంటే, ఇప్పుడు మనం కేవలం 8.2 గీగావాట్స్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. అంటే ఓన్లీ 1.8% ఆఫ్ అవర్ టోటల్ కెపాసిటీ టు ది టార్గెట్. దీన్ని మనం ఎన్ని రెట్లు పెంచుతున్నాం అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది కేవలం ఒక టార్గెట్ కాదు, ఇది సివిలైజేషనల్ స్కేల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. 8.2 గిగావాట్స్ నుంచి 100 గిగావాట్స్ అంటే పూరల మజాక్ కాదు. అది ఎన్ని టైమ్స్ పెరుగుతుందో ఒకసారి మీరు చూసుకోండి. అసలు ఈ న్యూక్లియర్ ఏంది, ఇప్పుడే ఎందుకు మనం ఆలోచించాలా అని చెప్పి ఆలోచిస్తే, ఇప్పటిదాకా మనం ఏదైతే డిపెండ్ అయినామో అది డీజిల్, కోల్, వీటి మీదనే మన పవర్ సెక్టార్ డిపెండ్ అయింది. అది మనకు బాగా కాస్ట్లీ అవుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన పర్యావరణం అన్నది పొల్యూట్ చేస్తున్నది. జియో పాలిటికల్గా అది రిస్కీ. ఆయిల్ సప్లై బంద్ చేసిండు అనుకో, బొగ్గు దొరుకుడు బంద్ అయింది అనుకో, ఫ్యూచర్ ఎట్లా అంటే భారత్ అంధకారంలోకి నూకుదామా? ఈ రినవబుల్ సోర్సెస్ ఏవైతున్నాయో మంచిగా ఉంటాయి కాదని, ఇప్పుడు సోలార్ గీలార్ ఎక్సెట్రా. బట్ ఇవి ఇంటర్మీడియట్. దీని బ్యాటరీస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కాస్ట్ పెరుగుతుంది. మళ్ళీ ఇట్లా పోతుంది. ఈ న్యూక్లియర్ ఏంది గిరీష్ అని అంటే చాలా క్లీన్, డెన్స్, రిలయబుల్, 24/7 పవర్ వస్తుంది ఇండస్ట్రీస్కి, ఇన్ఫ్యాక్ట్ అర్బనైజేషన్కి. అంటే దీన్ని ఏం చేస్తాం గిరీష్ అని అంటే, ఇప్పుడు మన న్యూక్లియర్ బాంబు ఉంటుంది కదా గట్లాంటిది, కానీ అది ఘాతక్. అది సంహరణ, మనం ఏమంటారు, కొన్ని శత్రు సంహరణకు మనం యూజ్ చేస్తాం. ఇది సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ. దీంతో మనం పవర్ జనరేట్ చేస్తాం. ఒక చిన్న కొన్ని కిలోల ఎక్సెట్రా కిలోలు కూడా ఉంటుందో ఉండదో, అది కొన్ని సంవత్సరాలు నడుస్తుంది మనకు ఆ పవర్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ చిన్నపాటు సివిల్ న్యూక్లియర్ బాంబ్ అని అన్నట్టు. బాంబ్ అనలేము, సివిల్ న్యూక్లియర్ ప్లాంట్ అంటారు దాన్ని. ఇది దేనికి బ్యాక్ బోన్ అవుతుంది గిరీష్ అని అంటే, మన హై టెక్నాలజీ ఏదైతే ఫ్యూచర్ మనం రెడీ అవుతున్నామో దానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి, ఇంకా వికసిత్ భారత్కి. అయితే భారత్ తన పాత సంఖ్యలు తెంచుతున్నది గిరీష్ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఏంటంటే అటామిక్ ఎనర్జీ యాక్ట్ అనేది ఏదైతే ఉన్నదో ఇప్పటిదాకా ప్రైవేట్ ప్లేయర్లకు ఎంట్రీ లేదనలా, అది బ్లాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సివిల్ లయబిలిటీ ఏదైతే న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో మళ్ళీ ఈ ఆపరేటర్లను పెనలైజ్ చేస్తుంది కదా అనే మీ ఆలోచనకు మోడీ సర్కార్ జవాబు ఇచ్చింది. ఏందనంటే రిఫార్మ్స్ తీసుకొస్తుంది. ఏం చేస్తుంది అని అంటే, ఈ ప్రైవేట్ ప్లేయర్లను లోపలికి రానికి అన్లాక్ చేస్తున్నది. ఇలా ముందు లాకేష్ పెట్టారు కదా, అన్లాక్ చేస్తున్నది. అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నది. ఇది ఒక టెక్టానిక్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు అబ్సల్యూట్గా ఇది ఒక టెక్టానిక్ షిఫ్ట్ అవుతుంది. అంటే భారత్ ఇప్పుడు ఏదైతే న్యూక్లియర్ మోనోపలీ ఏదైతే తీసుకుందో దాన్ని గ్లోబల్ న్యూక్లియర్ మార్కెట్ ప్లేస్ లీడర్ లెక్క పోతుంది ఇప్పుడు భారత్. ఎట్లా గిరీష్ అని చెప్తే,
జనరల్గా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్లు రన్ చేస్తాయి, చైనాలో కానీ మన రష్యాలో కానీ ఎక్సెట్రా. ఇప్పుడు మనము ఒక నార్మల్గా ఎలక్ట్రిసిటీ ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇల్లుల 2-3 ఏసీలు ఎక్సెట్రా తీసుకొని పెట్టుకుంటే 4,000 నుంచి 5,000 6,000 రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఆరాంగా వస్తుంది. నేను మోటా చెప్తున్నా. అయితే ఇది రష్యా అట్లాంటి దేశాలలో ఎలక్ట్రిసిటీ అక్కడ చాలా చీప్, బికాస్ దే పవర్ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. చాలా చీప్ అవుతుంది ఎలక్ట్రిసిటీ అనేది, చాలా చీప్ అవుతుంది. వాళ్ళు కొన్ని 100 రూపాయలు అట్లా కడతారు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మనకంటే కొన్ని 100 రెట్లు మనం చాలా తక్కువ అవుతుంది ఆడ. అప్పుడు ఏమవుతుంది అంటే గ్లోబల్ ప్లేయర్లు ప్రైవేటైజేషన్కి మనం దారిచ్చినాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మన భారతదేశంలోకి రానికి ప్రయత్నం చేస్తారు. భారతదేశంలోకి వచ్చిర్రు అని అంటే కేవలం భారత్ పవర్ కెపాసిటీ పెంచడమే కాకుండా గ్లోబల్ సివిల్ న్యూక్లియర్ మార్కెట్కి ఒక గ్లోబల్ లీడర్ అవుతుంది. నేను చెప్పాల్సుకున్నది అది. సో ఇప్పుడు ఈ గ్లోబల్ న్యూక్లియర్ జియో పాలిటిక్స్లో ఏం ఎఫెక్ట్ అవుతుంది అని అంటే ఆఫ్రికా ఒక న్యూ ఎరీనా అవుతున్నది. యుఎస్, రష్యా, ఫ్రాన్స్, చైనా, సౌత్ కొరియా ఈ కాంట్రాక్ట్స్ కోసము తర్జన భర్జన పడతాయి భారత్లో. కాకపోతే మన ఆల్ టైమ్ ఫ్రెండ్ రష్యాకు హెడ్ స్టార్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అగ్రెసివ్గా ముంగటికి వస్తారు. దీన్ని ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేస్తారు. ఎట్లా అంటే ఒక డైరెక్ట్గా అంటే నేను ఇది అనుకుంటున్నా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ ఇవ్వకుండా కొంచెం వీళ్ళు కొంచెం భారతీయులు, అంటే భారతీయులు ఇప్పుడు ఈ టెక్నాలజీకి రానికి కొంచెం టైం పడుతుంది ఎట్లనైనా. సో జాయింట్ వెంచర్ చేస్తే టెక్నాలజీతో పాటు పెట్టుబడి మనం పెడతాం కాబట్టి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ మనం తయారవుతాం. దీనికి కంట్రోల్ ఒక న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఒక బాంబే, అది దాన్ని ఏమైనా అటు ఇటు అవుతుంది పేలిపోతుంది. సో ఆబ్వియస్గా దీన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఒక స్టాట్యూటరీ బాడీ కూడా పెడుతుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. సో పెడితే కూడా అది కరెక్టే ఉంటుంది అని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే అది కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి. ప్రకృతి ఎంత మనకు ఫేవర్గా చేస్తుందో దాంతో నాటకాలు ఆడితే కూడా అంత విరుద్ధంగా కూడా అవుతుంది. సో నాకు తెలిసి మోడీ సర్కార్ దీన్ని ఒక ఇండిపెండెంట్ అథారిటీకి ఇచ్చి ఒక స్టేట్యూటరీ బాడీని పెట్టి నడిపిస్తుందేమో అని అనుకుంటున్నా. ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక కొత్త గేమ్ మొదలవుతుంది. ఇక్కడ ఒక క్రెడిబిలిటీ, డిప్లొమసీ, ఇంకా డిమాండ్ పవర్ అనే ఒక ఆట మొదలవుతుంది. ఇది బెటర్ టెక్నాలజీ, బెటర్ ప్రైజెస్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఫాస్టర్ టైమ్ లైన్స్ మొదలవుతాయి భారతదేశంలో. అయితే భారత్ దీన్ని ఎట్లా చేస్తుంది గిరీష్, మళ్ళీ ఎట్లా తీసుకోబోతుంది గిరీష్ అని చెప్పి మీకు ఏమైనా డౌట్ వస్తే ఎస్ఎంఆర్స్ రెడీ చేస్తూ ఉంటుంది. అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎస్ఎంఆర్ అని అంటారు. అంటే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు ఎట్లా తయారు చేస్తున్నది భారత్ అని అంటే ఇది ఆలోచన 10 నుంచి 300 మెగావాట్ల రియాక్టర్లు చిన్న స్టైళ్ళలో తయారు చేద్దామని అని అనుకుంటున్నది. వీటిని ఏమవుతుంది అంటే చిన్న 10 to 300 మెగావాట్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అని అన్నప్పుడు ఇవి నెలలు పట్టాయి, దశాబ్దాలు పట్టాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దశాబ్దాలు అయితే ఖచ్చితంగా పట్టాయి, కొన్ని నెలలలో కట్ అయిపోతుంది. ఇది ఏమైపోతుంది అంటే నువ్వు చిన్న రిమోట్ రీజన్లో పెట్టవచ్చు, మిలిటరీ బేస్లలో పెట్టవచ్చు, ఇండస్ట్రియల్ జోన్లలో పెట్టవచ్చు. ఇండియా ఏమవుతుంది ఇప్పుడు ఇలా అంటే 20,000 కోట్ల పెట్టుబడి ఇలా ఆల్రెడీ భారత్ అనుకూలంగా స్పందించింది. 5 ఇండిజీనియస్ ఎస్ఎంఆర్స్కి 2033 కల్లా నాంది వలికింది మన భారత్ ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఎస్ఎంఆర్లు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ను భారత్ ఎనర్జీ మ్యాప్ని ఎట్లా చేంజ్ చేస్తాయి అని చెప్పి మనం ఆలోచిస్తే ఇది కాస్ట్ రెడ్యూస్ ఎట్లనో చేస్తాయి, ప్రెసిషన్ని చేస్తాయి, ఇంజనీరింగ్ సేఫ్టీని కూడా చేస్తాయి. మనకు స్కేలబుల్ ఎట్లుంటుంది అని చెప్పి మనం మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ దీని స్కేలబిలిటీ ఎట్లుంటుంది, స్కోప్ ఎట్లుంటుంది అని మనం మాట్లాడితే కొరియన్ మోడల్ తీసుకుందాం. కొరియన్ మోడల్ తీసుకుంటే చైనా తీసుకొని ఎందుకంటే డూప్లికేట్ ఉంటుంది. కొరియన్ మోడల్ తీసుకున్నా ఇది ఏమైందని అంటే వీళ్ళు స్మాల్ మాడ్యులేటర్ రియాక్టర్స్ ఎంత కెపాసిటీ పెట్టినరు 180 మెగావాట్స్. వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి 24. జస్ట్ ఇమాజిన్ చేయరు ఇక పవర్ సెక్టార్ ఎట్లుంటుందో. అంటే ఒక గేమ్ చేంజింగ్ స్పీడ్లో ఇవి డిప్లాయ్ అవుతాయి. అయితే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయి కదా మన 100 గిగావాట్స్ ఏదైతే టార్గెట్ ఉందో లాంగ్ టర్మ్ స్కెడ్యూల్, దీనికి నిజంగా చెప్పాలనంటే ఒక క్యాటలిస్ట్లు అయితే ఒక ఫస్ట్ అడుగు అవుతుంది. రిఫార్మ్స్ ఏ రకంగా తీసుకొస్తాము అని అంటే ప్రైవేట్ ప్లేయర్లను తీసుకొని వచ్చి ఫస్ట్ బిల్డ్ చేపిస్తాం, దాని తర్వాత ఆపరేట్ న్యూక్లియర్ ప్లాంట్స్ లెక్క తయారు చేస్తారు అని అనేది ఒక డిస్కషన్ జరుగుతున్నది. ఇంటర్నేషనల్ ఫర్మ్స్ వచ్చి పార్ట్నర్ చేస్తే టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. వాళ్ళు టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి అప్పుడు ఏమైపోతుంది అంటే భారత్ ఒక గ్లోబల్ హబ్ ఫర్ న్యూక్లియర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సోలార్ ఇంకా ఈ మిజైల్స్కి ఎట్లయితే అయిందో ఇప్పటిదాకా సేమ్ భారత్ ఈ గ్లోబల్ న్యూక్లియర్ పవర్ హబ్కి కేంద్ర బిందువు అవుతుంది. అంటే ఒక మల్టీ స్టేక్ హోల్డర్ ఈకో సిస్టమ్ తయారవుతుంది. గవర్నమెంటు, ప్రైవేటు, గ్లోబల్ ఎక్స్పర్టైజ్. గవర్నమెంట్ పాత్ర దీన్ని కంట్రోల్ చేయనీకి ఉంటుంది, వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని. ప్రైవేటు టెక్నాలజీ ఇన్వెస్ట్మెంటు ఎక్సెట్రా. గ్లోబల్ ఎక్స్పర్టైజ్ వాళ్ళు మన భారతదేశానికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది, గ్లోబల్ హబ్ అవుతుంది భారత్.
రోడ్ మ్యాప్ 2033 అని తీసుకున్నారు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఫస్ట్ 5 SMRలు కడదాం, స్మాల్ మాడ్యులేటర్ రియాక్టర్లు కడదాం. దాని తర్వాత SMR బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. 2025-2027 వరకు ఇండిజీనియస్ బ్లూ ప్రింట్ తయారు కావాలి. అంటే భారత్ ఎట్లా తయారు చేస్తుంది అనేది చేయాలి. దీనికి జాయింట్ వెంచర్ని పిలిచి గ్లోబల్ లీడర్లతో కలిసి 26-28 కల్లా అట్లీస్ట్ 5 SMRs మనం బిల్డ్ కావాలా. ప్యారలల్ కన్స్ట్రక్షన్ లైన్స్ అనేది హైయెస్ట్ టార్గెట్ 27-30 వరకు అయితే ఖచ్చితంగా అయిపోవాలా అని చెప్పి 5 SMRs ప్లాన్ చేస్తుండ్రు. దీనికి అంతటికి ద బిగ్గెస్ట్ టైమ్ లైన్ ఎప్పటి లోపల అయిపోవాలా, డిప్లాయ్ అయిపోవాలి 5 SMRs 2033. అంటే అన్నీ ఒకటేసారి 5 28-27 వరకు కావు కదా. ఈ 5 SMRలు బై 2033 వరకు అయితే ఎట్టి పరిస్థితులలో భారత్లో డిప్లాయ్ కావాలా అని అనేది భారత్ యొక్క మేజర్ గోల్. దీనికి తోడు ఏమైపోయిందని అంటే రోడ్ మ్యాప్ ఎట్లా తీసుకున్నది భారత్ అని అంటే 100 GW న్యూక్లియర్ భారత్ తీసుకున్నారు. అంటే నీ మెగా రియాక్టర్సు ప్లస్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్సు ప్లస్ ఫ్లైవర్ ప్లాంట్స్ తీసుకుంటే ఇది కెపాసిటీ గ్రోత్ని ఇంక్రీజ్ చేసి ఇది 100 GW ప్లాన్ చేస్తుంది అని అనేది అలా అంచనా. అప్పుడు ఏమైపోతుంది, భారత్ ఏషియాస్ న్యూక్లియర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. దీంతో ఏమవుతుంది అంటే ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, దీంతో ఏమవుతుంది అంటే ఈ భారత్ ఏం చేస్తుందనంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ కూడా వస్తుంది భారత్. బ్రహ్మోస్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో అలాగా మనం తయారవుతుంది. అంటే బై 2047 వరకు భారత్ ఒక క్లీన్, సెక్యూర్, సోవరిన్ ఎనర్జీతో పాటు చీప్ ఎనర్జీ కూడా పెరుగుతున్న పాపులేషన్కి, పెరుగుతున్న రిక్వైర్మెంట్స్కి 100% 24/7 కరెంట్ ఇచ్చుడే కాకుండా దాన్ని అఫోర్డబుల్, ఒక సామాన్యుడికి అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఇవ్వాలన్నదే మోడీ సర్కార్ లక్ష్యం. జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత ఆలోచిస్తున్నాడో ఈ మునగాడు అని. దాని తర్వాత స్ట్రాటజిక్ పే ఆఫ్ ఫర్ భారత్. ఎనర్జీ డిపెండెన్స్ ఏదైతే నువ్వు తీసుకుంటావు కదా, ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్ తగ్గుతుంది. అప్పుడు నీ స్టేబుల్ పవర్ కాస్ట్లు ఉంటాయి, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పెరుగుతుంది. నేషనల్ సెక్యూరిటీ నీది స్ట్రెంగ్తన్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రపంచ దేశాలు ఏవైతే క్లైమేట్ కమిట్మెంట్స్ అని మాట్లాడతాయి కదా, ఈ ఎన్విరాన్మెంటలిస్టులు కూడా లొల్లి చేయరు. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని కేసులు వేస్తారో చూడాలి. దాని తర్వాత ఈ మన అంటాం కదా క్లీన్ కమిట్మెంట్స్ అంటాం కదా, మన గ్రోత్ని కూడా మనం సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భారత్కు ఉన్న అడ్వాంటేజ్ ఏముంటుంది అని అంటే యంగ్ టాలెంట్కి ఇది ఒక బూస్ట్ అవుతుంది. స్ట్రాంగ్ R&D అనేది భారత్లో డెవలప్ అవుతుంది. రైజింగ్ పవర్ ప్రైవేట్ సెక్టార్కి ఒక అడుగు అవుతుంది. భారత్ ఇవాళ ప్రపంచ దేశాలలో భిన్నంగా ఎందుకు ఉంటుంది అని అంటే భారత్ మీద ఉన్న ప్రపంచ దేశాల నమ్మకం, ట్రస్ట్ వర్దినెస్. ఒక ప్రిఫర్డ్ గ్లోబల్ పార్ట్నర్ ఎవరు అని అంటే అది మన భారతే. చైనాని ఎవడు నమ్మడు, అమెరికాని ఎవడు నమ్మడు. మన భారత్ అని అంటే ఎస్ అని అంటారు. ఆఖరికి బగ్రామ్ ఎయిర్ బేస్ కూడా భారత్కి ఆఫ్ఘనిస్తాన్ ఇస్తానన్నదంటే మన భారత్లోకి వచ్చి లక్నోలో ఉన్న దేవ్బందీ మద్రాసాకు పోయి కలిసిండ్రు అని అంటే భారత్ మీద ఎంత నమ్మకం ఉందో మీరు చూడరు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఆఫ్ఘనిస్తాన్ది. ఎవరిని నమ్మరు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, అసుంటిది మన భారత్ని నమ్ముతారు. జస్ట్ ఇమాజిన్ చేయండి. అట్లాంటిది వేరే దేశాలు చూడండి. భారత్ ఎక్కడన్నా వచ్చింది అని అంటే దాని మీడియేషన్ని 100% యాక్సెప్ట్ చేస్తారు. సో లాంగ్ టర్మ్ విజన్ అండ్ పాలసీ ఏదైతే ఉందో ఇది మన వెలాసిటీని పెంచుతున్నది, స్పీడ్ని పెంచుతున్నది. వికసిత్ భారత్ యొక్క ఆశకు నిజంగా చెప్పాలనంటే పెట్రోల్ వస్తున్నది. 2047 వరకు వికసిత్ భారత్ పోతున్నది. ఇది మన సివిలైజేషనల్ రైజ్ ఇన్ ఎనర్జీ సెక్టార్ ఫ్రెండ్స్. దీనికి తిరుగులేదు, దీనికి తిరుగు లేదు. ఇండియా ఏదైతే ఉందో నెక్స్ట్ సెంచరీ డామినెన్స్ ఎవరిది ఉంటుంది అని అంటే అది మన భారత్దే. నీ స్మాల్ మాడ్యులేటర్ రియాక్టర్స్, రిఫార్మ్స్, గ్లోబల్ పార్ట్నర్షిప్, భారత్ స్టేజ్ డామినెన్స్ రిఫ్లెక్ట్ అవుతున్నది. న్యూక్లియర్ సూపర్ పవర్, సివిల్ న్యూక్లియర్ పవర్ సూపర్ పవర్ బై 2047 వైపు అడుగులేస్తున్నది. దిస్ ఈజ్ నయా భారత్ ఫర్ యూ, మోడీస్ భారత్ ఫర్ యూ. భారత్ మాతా కీ జై.